ఈరోజు మనందరికి కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్ ముందే చెప్పాలి. ఎందుకంటే కొంతమంది టైం అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎందుకంటే హాస్టల్స్లో ఫుడ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి తర్వాత మళ్ళీ ఉండదని కొంతమంది కంగారులో వెళ్తూ ఉంటారు. కాబట్టి ముందుగానే ఈ విషయం చెప్తున్నాం. ఏంటిదంటే మీ అందరి కోసము ప్రేమ విందు సిద్ధపరచబడింది. అందరికీ చక్కటి భోజనాలు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన పనుల 10 నిమిషాలు లేట్ అయినా సరే ప్రశాంతంగా కూర్చోండి. ఈ యొక్క ఆరాధనలో పార్టిసిపేట్ చేద్దాం. అందరం కూడా ఆ యొక్క లవ్ ఫీస్ట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేద్దాం. మంచిదండి. ఈ సమయంలో ఈ రోజు నుంచి అఫీషియల్గా పాస్టర్గా ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశారు. ఆయన పేరు నిస్సి రాజు గారు. హల్లెలూయా. నిస్సి రాజు గారు, ఆయనని దేవుడు ఏర్పాటు చేశారు. కాబట్టి నేను ఇది లాస్ట్ వీక్ నాది. కాబట్టి నా యొక్క మిషనరీగా నేను వెళ్ళాలని నేను తీర్మానం చేసుకున్నాను దేవుడితో. అందుకనే నేను నెక్స్ట్ వీక్ నుంచి నేను ఉండట్లేదు. కాబట్టి దేవుడు మరొకరిని సిద్ధపరిచారు ఇక్కడ. ఆ పని, ఆ బాధ్యతను తీసుకోవడానికి మన మధ్యలో నిశ్చిరాజు గారు ఉన్నారు. అందరూ కూడా ఆయన చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. ఆయన వాక్య పరిచయం చేయడానికి మన మధ్యలోకి వస్తున్నారు. కాబట్టి మనకు వాక్య పరిచయం చేస్తారు. దాంతోపాటు బల్లను కూడా తానే ఈరోజు అందరికీ ఇస్తారు. కాబట్టి అందరం కూడా ఆయన చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మరొక దినము మనం కూడుకుని దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక. వచ్చిన వాక్యం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 10వ వచనం 10 నుంచి 13 వరకు చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడి లేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలుగా మీ పాద సన్నిధికి వచ్చిందాం నాయన. మాట్లాడుతున్నది నేను కాదు ప్రభా. నాయన, నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకుని నేడు మాకందరికీ కావలసినటువంటి వర్తమానము మీరే మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం మనము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచెను. దేవునికి స్తోత్రం.
అయితే ఈ స్క్రిప్చర్లో మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఆ కాలంలో అనేక ప్రాంతాలకి తిరుగుతూ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అనేక పట్టణాలకి, అనేక రాష్ట్రాలకి, అనేక చోట్లకి వెళ్ళి వాక్యాన్ని ఆయన చెప్తా ఉన్నారు. ఆ సమయంలో ఎక్కడికి వచ్చారు అంటే, ఒక సమాజ మందిరానికి ఆయన రావడము జరిగింది. గమనించండి, ఒక సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ అనేక మంది ఉంటారు. అవునా? ఓన్లీ పేదవారే ఉంటారా? ఓన్లీ లేని వారే ఉంటారా? మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారా అంటే కాదు. మనము చూసినట్లయితే పెద్ద పెద్ద సంఘాల్లో కానీ ఎక్కడైనా కానీ మనం చూసినట్లయితే, ఫస్ట్ రోల్ నుంచి లాస్ట్ రోల్ వరకు చూసినట్లయితే చాలా వరకు ఏం చేస్తారు, విఐపీస్ ముందుకి రమ్మని స్పెషల్ సీట్లో కూర్చోబెడతారు. ఎస్ ఆర్ నో? నేను ఇంతకు ముందు చూసినటువంటి వెళ్ళినటువంటి సంఘాల్లో కూడా అలాగే ఉంది. ఎవరిని ముందు కూర్చోబెడతారంటే మంచిగా బ్లెస్ అయినటువంటి పీపుల్స్ని. సో బయట దేశాల నుంచి ప్రాఫిట్లను పిలుస్తారు కొంతమంది. కొన్ని సంఘాలలో మంచి మంచి ప్రాఫిట్లను పిలుస్తారు. ప్రాఫిట్లు పిలిచినప్పుడు అక్కడికి నేను కూడా వెళ్తాను. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ 10 rows కూడా ఎవరుంటారు అంటే, ఆ పాస్టర్ గారికి బాగా తెలిసిన వాళ్ళు, ఆ పాస్టర్ గారికి బాగా స్పాన్సర్ చేసినటువంటి వారు, మినిస్ట్రీకి కొద్ది గొప్ప హెల్ప్ చేసిన వాళ్ళని ముందు కూర్చోబెడతారు ఫస్ట్ 10 rows. హల్లెలూయా. అయితే ఈ స్క్రిప్చర్లో మనం గమనించినట్లంటే, యేసు ప్రభు వారు ఆ సమాజ మందిరంలోనికి వచ్చారు. ఈమె ఎవరంట? నడుము వంగిపోయి ఉంది. ఈ నడుము వంగిపోయిన ఆమెని సాధారణంగా ఎక్కడ కూర్చోబెట్టుంటారండి? ఫ్రంట్ సీట్లోనా? కాదు. ఒకవేళ ఆమె నడుము వంగిపోయి నేను ముందుకు వెళ్తానని ఒకవేళ ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఏమి చేసి ఉంటారంటే, ఎక్కడ పోతున్నావు నువ్వు? కూర్చో ఇక్కడ వెనకాల. ఓ వెళ్ళిపోతున్నావు ముందుకి. ఎందుకు పోతావు అక్కడికి ముందుకి? అక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అక్కడ నువ్వు నడుము వంగిపోయి ముందేం కూర్చుంటావు? ఇక్కడ రాను అని చెప్పి ఆమెను తీసుకెళ్ళి ఎక్కడో లాస్ట్ సీట్లో కూర్చోపెట్టి ఉంటారు. అవునంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో చెప్పండి. అవునా కదా? ఆమె ఎక్కడో లాస్ట్లో కూర్చుంటుంది, లేదా లాస్ట్ నుంచి ఫస్ట్ రోలో సెకండ్ రోలోనో కూర్చోబెడతారు ఆమెని. అంతేగాని ఆమెను తీసుకొచ్చి విఐపి సీట్లో ఫ్రంట్ సీట్లో కూర్చోబెడతారండి? కూర్చోబెట్టరు. కానీ చూడండి, సమాజ మందిరంలోకి యేసు ప్రభువారు వచ్చినప్పుడంట, అక్కడున్నటువంటి ఎవరిని పిలవలేదు ఆయన. ఎవరిని పిలిచాడు ఆయన? చూడండి, 12వ వచనం చదవమ్మా. యేసు ఆమెను చూచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అనేక మంది ఉంటుండగా, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారికి ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళు ఎవరు కనపడలేదా? సెకండ్ లైన్లో కూర్చున్న వాళ్ళు ఎవరు కనపడలేదా? థర్డ్ లైన్లో కూర్చున్న వాళ్ళు ఎవరు కనపడలేదా? వెనకాల కూర్చున్న వాళ్ళు ఎవరు కనపడలేదా? కనపడ్డారా? కనపడలేదా? కనపడే ఉంటారు. కానీ ఆయన చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద పడిందంట? నడువంగిపోయిన స్త్రీ మీద. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసు ప్రభు వారి కను దృష్టి ఆమె నడువంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆమె మీద పడింది? ఎక్కడో ఉన్నటువంటి ఆమె మీదే ఎందుకు పడింది? దేవునికి స్తోత్రం. చూడండి, ఈమె మందిరానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చి ఉంటుంది? నడుము వంగిపోయిన స్థితిలో వస్తూ ఉంది. మందిరానికి నడుము వంగిపోయిన స్థితిలో వస్తూ ఉంది.
ఈమె అనేక సార్లు నడుము వంగిపోయి వస్తూ ఉంది. అనేక మంది ఈమెను చూసి హేళన చేసి ఉంటారు. ఇంక ఎందుకు పోతావు మందిరానికి? నడుము వంగిపోయింది, నీ నడుమేమన్నా చక్కగా అవుతుందా? నీ బ్రతికేమన్నా మంచిగా అవుతుందా? నువ్వు ఎప్పటి నుంచో మందిరానికి వెళ్తున్నావు, ఒక్కసారి కూడా నీ నడుము కొంచెం కూడా స్ట్రైట్ కాలేదు, నువ్వు ఎందుకు పోతావే అని ఆమెను అనేక రకాలుగా దారిలో వస్తూ ఉంటే అనేక మంది అవమానపరిచి ఉంటారు. అవునా? ఇంటి దగ్గర కూడా ఏమెళ్తావు, వద్దులే, వెళ్ళింది చాలు, ఇప్పటికే నువ్వేమన్నా స్ట్రైట్గా అయ్యావా, అలాగే ఉన్నావు కదా, ఎందుకు పోతావు నువ్వు అని ఇంటి దగ్గర చుట్టాలు బంధువులు అందరూ కూడా అవమానపరిచే ఉంటారు. అయినప్పటికీ ఈమె అనుకుంది, నేను మందిరానికి వెళ్ళాల్సిందే, నేను ఏ స్థితిలో ఉన్నా, నేను వంగిపోయిన స్థితిలో ఉన్నా, ఎలాగున్నా సరే నేను వెళ్ళాలి, వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే వచ్చే ముందు నేను ఈరోజు ఎలాగైనా మందిరానికి వెళ్ళాలా, తప్పకుండా దేవుని వాక్యము నేను వినాలా అని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు వాక్యము కొరకు ఎవరైతే ఆశ కలిగి వస్తారో తప్పకుండా యేసయ్య దృష్టి వారి మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే గమనించండి, దేవుడికి ఎప్పుడైనా సరే ఒక మనిషి అదే స్థితిలో అలాగే ఉండడము ఇష్టం ఉండదు. ఒక మనిషి ఆత్మీయంగా కానీ ఫిజికల్గా కానీ ఒకే స్థితిలో అలాగే ఉండిపోవడం ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. సో ఈమెను చూసినట్లయితే నడుము వంగిపోయి గత కొన్ని సంవత్సరాలుగా ఒకే స్థితిలో ఉంది. నడుము వంగిపోయి ఒకే స్థితిలో ఉంది, కానీ ఈమె ఆత్మీయంగా మాత్రం బలంగా ఉంది. హల్లెలూయా. ఎలా ఉంది? ఆత్మీయంగా బలంగా ఉంది. ఫిజికల్గా ఎలా ఉంది? నడుము వంగిపోయింది. దేవుడు ఎవరిని చూశాడంటే, ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని నిందలు పడినా, ఎవరు ఎన్ని మాటలన్నా ఆ నడుము వంగిపోయి మందిరానికి వస్తా ఉంది చూడు, ఆమెను దేవుడు చూశాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో మందిరానికి వస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు, నిన్నే చూస్తూ ఉన్నాడు. నువ్వే కష్టంలో వస్తున్నావో, ఏ ఇబ్బందుల్లో వస్తున్నావో, ఏ బాధలో వస్తున్నావో, నీవు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను చూడడం లేదు, ఇంకా నా అనారోగ్యం అలాగే ఉంది, నా స్థితి అలాగే ఉంది, నా ఇబ్బంది అలాగే ఉంది, దీని నుంచి నేను ఎప్పుడు విడిపించబడతానని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు గుడ్ న్యూస్ ఏంటంటే, దేవుడు నిన్నే చూస్తూ ఉన్నాడు. ఆ వంగిపోయినటువంటి ఆ సమాజ మందిరంలోకి వచ్చినటువంటి ఆ స్త్రీని చూసిన దేవుడు ఈరోజు మందిరానికి వస్తున్న నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు ఏ స్థితిలో అయితే వంగిపోయినావో, ఏ స్థితిలో అయితే నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావో, దేవుడు ఈరోజు నిన్నే చూసి నిన్నే పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇక్కడి నుంచి నువ్వు స్ట్రైట్గా వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరిని చూస్తారంటే, ఎవరైతే నిజంగా బాధలో ఉంటారో, ఎవరైతే నిజంగా కష్టాల్లో ఉంటారో, ఎవరైతే నిజంగా దుఃఖంలో ఉండి ఆయన సన్నిధికి వస్తారో వారిని తప్పకుండా ఆయన చూసే దేవుడు. మన దేవుడు ఎవరంటే చూసే దేవుడు, చూస్తున్న దేవుడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరములు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, మమ్మల్ని చూడటం లేదు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న
నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, పెరిజ్జీలకు, హెవీలకు, ఎబేసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టు హింస చూచి తిని. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చూస్తాడంటండి? వారు పెడుతున్నటువంటి హింసను దేవుడు చూస్తూ ఉన్నాడు. మనము 7వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. వారు పడుతున్న బాధ అంట నిశ్చయముగా ఆయన చూశాడు. వారేమనుకుంటున్నారంటే, ఎందుకు మా బతికిలాగుంది, మా స్థితి మారడం లేదు, మా పొజిషన్ మారడం లేదు, ఇక్కడ అనేకమైనటువంటి వెట్టి చాకరీ పనులు మేము చేస్తూ ఉన్నాము, మమ్మల్ని విడిపించేవాడే లేదా, మా బతుకు ఇంకా మారదా అని వారు ఎంతగానో బాధలో ఉన్నారు. వాళ్ళు దేవునికి స్తోత్రం. మన బాధల్లో మనల్ని ఎవ్వరు చూడకపోయినా ఎవరు చూస్తాడంటే యేసయ్య మాత్రం చూస్తాడు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము బాధలో ఉంటే, కష్టాల్లో ఉంటే నవ్వుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ వాళ్ళు ఏమంటారంటే, వీడికి ఇలాగే అవ్వాలా, వీడికి ఇలాగే కావాలా, మంచిగా అయింది వీడికి అని వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది మనల్ని చూసి ఎటకారం చేసుకోవడము, వారు నవ్వడము, ఇలాంటి పనులు వారు చేస్తారు. కానీ దేవుడు నిజంగా ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారినే ముందుగా చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏం చూశాడంట? నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితివి. ఇప్పుడు మనం అందరం ఎవరండి? ఇప్పుడు మనం అందరం ఎవరము? ఆయన ప్రజలమే. మనము కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, మనము ఆయన మేపు గొర్రెలము అని. అవునా? మనమందరం ఆయన ప్రజలమే. ఇప్పుడు మరి 430 సంవత్సరములు ఆ కాలంలో వారి యొక్క బాధను చూసిన దేవుడు మరి ప్రజెంట్ మన బాధను తప్పకుండా చూస్తాడు ఆయన. ఆయన ఎవరంటే జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. అప్పుడు చూశాడు, ఇప్పుడు కూడా చూస్తాడు, ఎన్నటికీ ఆయన చూస్తూనే ఉంటాడు. చూసి ఏం చేశాడు? వారి మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇక్కడ గమనించినట్లయితే వారి బాధను చూశానని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నదని చెప్తున్నాడు. 8వ వచనం, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హెవీయులు, ఎబేసీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడే డైరెక్ట్గా దిగి వచ్చాడు. ఎందుకు? వారి యొక్క బాధను చూసి. ఇందాక మనం చూసినట్లయితే యేసు ప్రభు వారే డైరెక్ట్గా మందిరానికి వచ్చాడు.
మందిరానికి వచ్చి ఎవరిని స్వస్థపరిచాడు? నడు వంగిపోయిన స్త్రీ కోసం డైరెక్ట్గా ఆయనే వచ్చాడు. మనం బైబిల్లో చూసినట్లయితే స్పష్టంగా మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఎవరైతే కృంగిపోయి దుఃఖములో వ్యాధులలో ఉంటారో వారి కొరకు డైరెక్ట్గా దేవుడే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వేరే వాళ్ళని పంపించడం కాదు, డైరెక్ట్గా ఆయనే వచ్చి విడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అలా జరిగిందంటే వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క దుఃఖాన్ని బట్టి, వారి యొక్క వేదనను బట్టి. ఇక్కడ ఏం జరిగిందంట? ఆయనే దిగి వచ్చాడంట. ఎందుకు? ఇజ్రాయేల్ మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టు హింసను చూచి తిని. మనం గమనించినట్లయితే ఫస్ట్ ఏముంటుంది? బాధ అని ఉంటుంది, తర్వాత ఏముంటుంది? దుఃఖముని ఉంటుంది, తర్వాత ఏముంటుంది? హింస. అంటే వారు బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వారు భయంకరమైనటువంటి హింసలో ఉన్నారు. అటువంటి బాధలో, దుఃఖంలో, హింసలో ఉన్నటువంటి వారి యొక్క దుఃఖాన్ని, వారి బాధని దేవుడు చూసి ఏం చేశాడండి? లాస్ట్ టైం చదువుకున్నాం మనం, లాస్ట్ వీక్. ఏం చేశాడు దేవుడు? చెప్పండి. ఆయన తన వాక్కును పంపి, మర్చిపోయారు అప్పుడే లాస్ట్ వీక్ చెప్పింది. ఆయన తన వాక్కును పంపి, అక్క ఒకరో చెప్తున్నారు, దేవునికి స్తోత్రం. ఆయన తన వాక్కును పంపి వారిని విడిపించను, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. ఎప్పుడైతే వాళ్ళ బాధలో, కష్టంలో, దుఃఖంలో, హింసలో ఉన్నారో మోషేకి దేవుడేమిచ్చాడు? తన వాక్కునిచ్చి అక్కడికి పంపించి వారందరినీ కూడా విడిపించాడు. ఇంకోటి ఏంటంటే దేవుడు ఓన్లీ విడిపించడమే కాదు, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు. అర్థమవుతుందండి? ఓన్లీ విడిపించడమే కాదు, కానీ మేము వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి వీరందరినీ విడిపిస్తున్నాడు. విడిపించి ఏమంటున్నాడు? మీరు తలా జాబ్ చేసుకోండి, తల ఒక వ్యాపారం చేసుకోండి, ఏదో ఒక ఉద్యోగం చేసుకోండి, అడవిలో చెట్లు కట్టుకోండి, గంధం చెట్లు, లేకపోతే ఇంకోటి చేసుకోండి అంటున్నాడా? విడిపించి వారికి ఏమి ఇస్తున్నాడంట? పాలు తేనెలు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. ఓన్లీ విడిపించడమే కాకుండా విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశం. ఎందుకంటే దేవుడి నామానికి మహిమ రావాలి. ఇప్పుడు చూడండి, అక్కడ ఇందాక మనం చూసినట్లయితే ఆ నడి వంగిపోయిన స్త్రీ ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ఎలా వచ్చింది? ఆ నడి వంగిపోయిన స్త్రీ ద్వారా దేవుడికి ఎలా మహిమ వచ్చింది? ఫస్ట్ ఆ మందిరానికి ఎలా వస్తుంది? వంగిపోయి వస్తా ఉంది కదా. ఇప్పుడు తిరిగి ఆమె ఎలా వెళ్తుంది? స్ట్రైట్గా వెళ్తుంది ఆమె. దేవునికి స్తోత్రం. చూసిన వాళ్ళందరూ, అరే ఇంతకు ముందు చర్చికి వెళ్ళినప్పుడు బాగానే ఉంది, వంగిపోయి మొన్నటిదాకా నడు వంగిపోయి వెళ్ళింది. ఏ ముసలిదాన వద్దా? ఎందుకు వద్దంటే నేను వెళ్తా వెళ్ళింది. సడన్గా ఈ మెట్ల స్ట్రైట్ అయిపోయింది. అందరూ చూసి ముక్కి మీద వేలేసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఏమని? యేసయ్య ఎంత గొప్ప దేవుడా! హల్లెలూయా. దేవుడికి మహిమ కలిగిందా? కలగలేదా? దేవుడికి మహిమ కలిగింది. సో దేవుడు నీ పట్ల ఏదైనా కార్యము చేసి అలా సైలెంట్గానే ఉంచడు. తద్వారా తనకి మహిమ రావాలా. ఏ పని చేసినా కూడా తనకి మహిమ రావాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ వీరిని విడిపించి ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపిస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం. రెండవది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా దేవుడు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, బాధలో ఉన్నారో, హింసలో ఉన్నారో వారినే చూశాడు. అవునండి. మూడవదిగా 2వ రాజుల గ్రంథము
రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా గమనించినట్లయితే ఇక్కడ కూడా హిజ్కియా ఏం చేస్తున్నాడు? నీ పని అయిపోయిందని చెప్పగానే కన్నీళ్లు కారుస్తా ఉన్నాడు. అవునా? ఇక్కడ కొంచెం మనము లోతుగా వెళ్ళినట్లయితే ఇక్కడ ఏమని ఉంటుంది? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఇట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఇట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గోడ ఉంది కదా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, ఏముంది అక్కడ? గోడ తట్టు తిప్పుకొని. ఇక్కడ సాధారణంగా మనం ఏమనుకుంటామంటే గోడ తట్టు తిప్పుకొని అంటే అక్కడ హిజ్కియా ఒక రూమ్లో ఉన్నాడు. ఒక రూములో ఉంటే ఆ రూములో ఉన్న హిజ్కియా గోడ తట్టు తిరిగాడు అనుకుంటాం. ఎస్ ఆర్ నో? అవునా కదా? అదే అర్థం వస్తుంది కదా. ఏమనుకుంటాము? హిజ్కియా గోడ తట్టు తిరిగాడని అనుకుంటాం. యాక్చువల్గా ఆయన తిరిగింది గోడ తట్టు కాదు. ఎందుకంటే ఎటువైపు అయితే తిరిగాడో అటువైపు యెరూషలేము ఉంది. అర్థమవుతుందండి? యెరూషలేము వైపు తిరిగాడు ఆయన. అర్థమవుతుందండి? మరి ఇక్కడ లేదు కదా బ్రదర్ అనొచ్చు. అన్నీ ఇక్కడ రాయబడవు, కొన్ని గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాల్లో స్పష్టంగా ఇంకా విపులంగా దేవుడు లిఖించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ గోడ ఏంటంటే చాలా మట్టుకి మనకి ఇక్కడ బైబిల్లో గోడ 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 అని వస్తుంది. గోడ అంటే మామూలు గోడ కాదు, అది యెరూషలేము గోడ అని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా 2-3 ప్లేసెస్లో కూడా గోడ తట్టు తిరిగి అని ఉంటుంది. చాలా ప్లేసెస్లో ఉంటుంది అన్నమాట గోడ తట్టు తిరిగి అనేది. సో గోడ తట్టు తిరిగి అంటే యెరూషలేము తట్టు తిరిగి అంటే దేవుడి వైపు తిరిగి అని అర్థం చేసుకోవాలి మనం. సో కష్టకాలం వచ్చింది, నువ్వు మరణం అయిపోతావు, నీ టైం అయిపోయింది అనే సమయంలో హిజ్కియా కన్నీళ్లు పెట్టుకుని దుఃఖపడి అలాగే కృంగిపోయి అయ్యో నా పని అయిపోయిందని ఏడవలేదు. ఏం చేశాడంటే తనకు కష్టం వచ్చింది, దేవుడి దగ్గర నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. రాగానే దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి తిట్టలేదు. సో మన జీవితంలో మనకి ఏదైనా కష్టం కానీ దేవుడు ఏదైనా ఇబ్బంది కానీ కొన్ని మనకి అనుమతించినట్లయితే మనం ఏం చేస్తామంటే దేవుడి మీద వ్యతిరేకంగా మాట్లాడతాం. ఇంత చేస్తున్నాను, దేవుడు నాకేం చేశాడు? ఇంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకేం చేస్తాడు? ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, దేవుడు నాకేం చేస్తాడు? వర్షంలో కూడా వెళ్తున్నాను, ఎండైనా వెళ్తున్నాను, కొండైనా వెళ్తున్నా, బాధైనా వెళ్తున్నా, ఏం చేశాడు నాకు దేవుడు? నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ అని మనం ఏం చేస్తామంటే మన శ్రమలను బట్టి, మన కష్టాన్ని బట్టి కృంగిపోతూ ఉంటాం.
ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, ఒకవేళ నీకు ఏదైనా ఒక సడన్గా ఒక భయంకరమైన కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఒక శోధన వచ్చింది. సో ఇటువంటి భయంకరమైన శోధన, ఈ కష్టము, ఈ ఇబ్బందులో నువ్వు ఎవరి తట్టు తిరగాలంటే గోడ తట్టు తిరగాల. ఏ గోడ? యేసయ్య అనే గోడ తట్టు తిరగాల. దేని తట్టు? యేసయ్య అనే గోడ తట్టు తిరగాల. ఎందుకంటే కీర్తన గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను, వారు ఎన్నటికీ లజ్జింపగా పోయారు. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ఎప్పుడు మనం లజ్జింపకపోం. ఎలా ఉంటామంటే ఉన్నతమైన స్థానంలోనే ఉంటాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కన్నీళ్లు పెట్టుకుని గోడ తట్టు తిరిగాడు. తర్వాత ఏమైనా చూద్దాం, చదవమ్మా 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ కష్టం రాగానే హిజ్కియా చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మోకరించి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఇదే స్క్రిప్చర్ చెప్పుకోవాలంటే మనం చాలా చెప్పుకోవచ్చు. కాకపోతే హిజ్కియా కష్టం వస్తే ఫస్ట్ చేసిన పని ఏంటంటే మోకరించి ప్రార్థన చేసి దేవుడి వైపు తిరిగాడు. మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకేదైనా, నాకు కానీ మనకు కానీ కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే మోకరించి ఆయన వైపు చూడాల. దేవునికి స్తోత్రం. అప్పుడేం జరుగుతుంది? 4వ వచనం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. కన్నీళ్లు పెట్టుకుంటే క్షణంలోనే కరిగిపోయాడు. చూసారండి? చూడండి, మన పిల్లల్ని ఏదైనా కొంచెం పొరపాటు చేస్తే ఏం చేస్తారు? అరే ఎప్పుడైనా చేస్తావు ఇలాంటి పనులు, ఈ తోలు తీసేస్తా అని చెప్పి కర్ర పుచ్చుని ఏం చేస్తారు? బాగా కొడతారు. అవునా? బాగా కొట్టిన తర్వాత వాడు బేరమని ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత సడన్గా వాడు ఏదో ఐస్ క్రీమ్ కావాలంటే ఏం చేస్తావు? వెంటనే కొనిచ్చేస్తాం. మరి అప్పుడు దాకా కొట్టావు కదా, అప్పుడు దాకా చితక కొట్టావు, చొక్కా ఇప్పేసి మరి కొట్టేసావు, తట్లో చేసిన వెనకాల. దేవుని స్తోత్రం. అప్పుడు దాకా బాగా చితక కొట్టేసిన వ్యక్తి నువ్వు సడన్గా వాడికి కావాల్సింది ఏదో వస్తే మమ్మీ నాకు అది కావాలి మమ్మీ అనగానే సరే రారా అని చెప్పి తీసుకెళ్ళి కొనిచ్చేస్తాం. అంటే ఎంతసేపు ఉంది నీ కోపము? ఆ కొద్దిసేపే. వాడు ఎప్పుడైతే మమ్మీ అని నిన్ను అడిగాడో అడగగానే నీ మనసు ఏమైపోయింది? అంత కొట్టినా మమ్మీ అనగానే నీ హృదయం కరిగిపోయింది. దేవుని స్తోత్రం. ఇంత పెద్ద వార్నింగ్ వచ్చింది హిజ్కియాకి. నువ్వు సస్తావని చెప్పి వార్నింగ్ వచ్చింది, అయినా సరే ఏం బాధపడలేదు. దేవునికి స్తోత్రం. పైకి ఏం చేశాడు? చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుని హృదయం ఏమైపోయింది? కరిగిపోయింది. ఈ లోకంలో ఉన్నటువంటి కన్న తండ్రి కన్న తల్లి హృదయమే కరిగిపోతే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య హృదయము ఇంకెంతగా కరిగిపోతుందండి. దేవుని స్తోత్రం. ఆయన హృదయం కరిగిపోయి ఆ వెంటనే అయ్యా యేషయా నువ్వు నడి వెనక్కినాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యేషయా నడిమిశాలలో నుండి అవతలకి వెళ్ళక మునిపే యెహోవాకు అతని ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను.
ఏషియా వెళ్ళిపోతుంటే ఆగు ఏషియా, అయ్యా వార్నింగ్ ఇచ్చేసానయ్యా, అయిపోయింది వెళ్ళిపోతున్నా. లేదు లేదు మళ్ళీ వెనక్కి వెళ్ళు. అదేంటయ్యా ఇప్పుడే కదా వార్నింగ్ ఇమ్మన్నా? లేదు చేంజ్ అయింది, వెనక్కి వెళ్ళు. దేవునికి స్తోత్రం. వెనక్కి వెళ్ళి ఏం చెప్పారు చూడండి 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము. దేవునికి స్తోత్రం. నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పు. నిజంగా చూడండి, ఇదే సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా ఉంటాము? అయ్యా ఇప్పుడుగా చెప్పావు, నాకు జస్ట్ 5 నిమిషాలు కాలేదు, అప్పుడే మళ్ళీ తిరిగి ఒకసారి ఆలోచించుకో ప్రభువా, హిజ్కియా కాదేమో, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలేమో, ఒకసారి ఆలోచించుకో. సడన్గా నువ్వు ఎట్లా డెసిషన్ చేంజ్ చేసుకుంటావు? ఒకసారి థింక్ చేయి. మనం ఏం చేస్తామంటే దేవుడికే సలహా ఇచ్చేలా ఉంటాం. దేవుని స్తోత్రం. ఇప్పుడే వెనక్కి వెళ్ళమంటే గమనించండి, ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. దేవుని స్తోత్రం. మనము ఈ వాక్కు ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైనా నీకు చెప్పాడా? నువ్వు ముందుకు వెళ్ళు అన్నాడా? నువ్వు ముందుకు వెళ్ళు. అర్థమవుతుందండి? నువ్వు ముందుకు వెళ్ళు అన్నాడా? ముందుకు వెళ్ళు. వద్దు నా కుమారుడా నువ్వు వెనక్కి వెళ్ళు అన్నాడా? వెనక్కి వెళ్ళు. అప్పుడు బెస్ట్ అవుతావు. దేవునికి స్తోత్రం. అయ్యా ఇప్పుడే కదా ముందుకు వెళ్ళమన్నావు, నేను వెనక్కి వెళ్ళనంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. దేవునికి స్తోత్రం. ఏషియా ఏం చేశాడు? వెనక్కి వెళ్ళమనగానే ఒక్క మాట తిరిగి మాట్లాడకుండా తిరిగి చదవండి కదా, చదవండి. నీవు తిరిగి నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా సెలవిచ్చిందేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము గమనించినట్లయితే హిజ్కియా కన్నీళ్లను దేవుడు చూశాడు. ఎందుకు చూశాడంటే, నిజంగా హిజ్కియాలో ఏముందంటే నిజమైన పశ్చాత్తాపం ఉంది. ఏముందండి? నిజమైన పశ్చాత్తాపాన్ని యేసయ్య వెంటనే అంగీకరిస్తాడు. పైన పశ్చాత్తాపము కాదు. అక్కడ గమనించినట్లయితే నడువంగిపోయిన ఆమె హృదయ స్థితిని చూశాడు. ఇజ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి ఆ దుఃఖాన్ని, వేదనని, ఆ హింసని చూశాడంట. ఇక్కడ చూసినట్లయితే హిజ్కియా యొక్క కన్నీళ్లు చూశాడు. మరి వీరిని చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడా? చూడడం లేదా? తప్పకుండా చూస్తూ ఉన్నాడు. నీ ముందు ఎగ్జామ్స్ ఉన్నాయా? ఆయనకి తెలిసి ఎగ్జామ్స్ ఉన్నాయని. నీ ముందు జాబ్ ఇంటర్వ్యూ ఉందా? ఆయనకి తెలుసు. నువ్వు ఫారిన్ వెళ్ళాలా? తెలుసు. నీకు వీసా కావాలా? తెలుసు. నీకు పాస్పోర్ట్ కావాలా? ఆయనకి తెలుసు. నీ ప్రయాణానికి పైసలు లేవా? ఆయనకి తెలుసు. మనము టెన్షన్ పడిపోవాల్సిన అవసరము లేనే లేదు. ఇక్కడ గమనించినట్లయితే ఈ 3 స్క్రిప్చర్లు ఎవ్వరు కూడా టెన్షన్ పడ్డారా? హిజ్కియా ఏం టెన్షన్ పడలేదు. గోడతో తిరిగాడు, ప్రార్థన చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేశారు. నడువంగిపోయిన స్త్రీ ఆమె విశ్వాసంతో ముందుకు వచ్చింది. 3 పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఏం జరిగింది చూడండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చూడండి, ఆయుష్ పెంచాడు. అంత మాత్రమే కాదు, శత్రువు చేతిలో పడకుండా కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన పని ఏంటంటే జస్ట్ గోడతో తిరిగాడు. హల్లెలూయా. మన స్థితిలో కూడా, ఏ స్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, మనము కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆయన తట్టు తిరగాలి. ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతావో అద్భుతం చూస్తాము. ఏదైతే జరగడం లేదో ఆన్ ది స్పాట్లో జరుగుతుంది. ఎప్పుడు ఆయన తట్టు చూసినట్లయితే. చివరిగా ఇంకొకరి గురించి మనం చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్క్రిప్చర్స్ మనకి బాగా తెలుసు. అయితే హాగరుని బయటికి పంపిస్తాడు అబ్రహాం, అవునా కదా? సో వారిద్దరికి, సారాకి హాగర్కి అక్కడ కొంచెం డిస్కషన్ అవుతుంది. ఆ విషయంలో ఇద్దరికి కొంచెం పడకపోతే తీసుకెళ్ళి అప్పచెప్పంటే దేవుడి మాట ప్రకారమే అబ్రహాం ఏం చేస్తాడు, హాగర్ని ఇస్మాయిల్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తాడు. తెలుసు కదా అందరికి. అయితే అప్పుడు ఏం జరిగిందని చూడండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారమును నీళ్ళ గిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంది. చూడండి, ఇక్కడ మనము వాక్యాన్ని కొంచెం డెప్త్గా మనం లోతుగా వెళ్ళినట్లయితే అడవిలో ఎవరున్నారు? అడవిలోకి వెళ్ళిపోయింది ఎవరు? హాగరు, ఇస్మాయిల్. హాగరు, ఇస్మాయిల్ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ హాగర్ని భర్త వదిలేశాడు అడవిలో, అవునా? ఆ పిల్లవాడిని తండ్రి వదిలేశాడు. వీళ్ళు ఇక్కడ ఏ పొజిషన్లో ఉన్నారంటే దిక్కు లేనటువంటి పొజిషన్లో ఉన్నారు. అక్కడ అడవిలో వదిలేశాడు, పట్టణంలో కాదండి. తీసుకెళ్ళి అడవిలో వదిలేసినప్పుడు ఒక పెద్ద రొట్టెల క్యాను, ఒక 20-30 రొట్టెలు, ఒక క్యాన్ నిండా చట్నీ, ఇంకా బ్రెడ్, ఇట్లా అన్ని ఐటమ్స్ వాళ్ళకి ఇవ్వలేదు. ఎన్ని ఇచ్చాడు? జస్ట్ కొంచెం భుజం మీద పెట్టుకునేంత వరకే, కొంచెం హ్యాండ్ చేత్తో ఎంత అయితే మోస్తారో ఒక 5-6 రొట్టెలు ఇచ్చాడు. కానీ అవన్నీ ఏమైపోయినాయి? మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు అరణ్యంలో ఏం చేస్తున్నారంట? అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. సో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అందరూ వదిలేశారు, కానీ దేవుడు మాత్రం వారిని వదలలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని వదలలేదండి. సో మనల్ని కూడా మన బంధువులు వదిలేయచ్చు, స్నేహితులు వదిలేయచ్చు, ఇరుగు పొరుగు వారు వదిలేయచ్చు. మన కష్టాలను బట్టి, మన ఇబ్బందులను బట్టి అందరూ మనకి దూరం అయిపోవచ్చు, కానీ యేసయ్య మాత్రం దగ్గరగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అప్పుడేం జరిగింది చూడండి. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె యొక్క పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి చదవండి. ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా
కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చును. ఎలుగెత్తి ఏడ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అబ్రహాము ఇద్దరిని తీసుకొచ్చి అరణ్యంలో విడిచిపెట్టేసిన తర్వాత తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి, తిండి అయిపోయింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తల్లి కూడా ఆ బిడ్డవాడిని తీసుకెళ్ళి దూరంగా వదిలేసింది. అబ్జర్వ్ చేశారండి? తల్లి ఏం చేసిందంట? ఏం చేసిందండి? చదవండి. తర్వాత ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద, అక్కడ ఆగుదామమ్మా, ఆ చిన్నవాణ్ణి, మళ్ళీ చదవండి, ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఆ చిన్నవాణ్ణి, అమ్మ గమనించారా సీచరు? ఆ చిన్నవాణ్ణి తీసుకుని వెళ్ళి చెట్టు దగ్గర కూర్చోబెట్టింది అనందా? చెప్పండి అమ్మా. ఆ చిన్నవాడిని తీసుకెళ్ళి అయ్యో నా కొడుకు ఏమైపోతాడో అని ఆ పిల్లవాడిని కింద కొన్ని ఆకులేసి జాగ్రత్తగా ఆ చెట్టు కింద కూర్చోబెట్టింది ఉందా? ఏముంది? పడవేసి అంటే పడుకోబెట్టడం అంటే కింద పడుకోబెట్టి ఇలా పడవేయడం అంటే ఇది ఉంది కదా, ఇట్లా వాడేస్తే అక్క చెప్తుంది కరెక్ట్గా, హల్లెలూయా. విసిరేసింది అక్క. అంటే ఏంటి? నా పని అయిపోయింది, ఇంకా నేను అబ్రహాము నమ్ముకుని ఇంత పని చేస్తే దేవుడు నాకు ఇస్మాయిల్ని ఇచ్చాడు, నా బతుకు బాగుంటుంది కదా అనుకుంటే సారామ తరిమేసింది. ఇక నేనేం బతుకుతాను, నా కొడుకేం బతుకుతాడు, మా సావేదో మేము సత్తామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పడవేసింది. ఈ స్క్రిప్చర్లో చాలా జాగ్రత్తగా కొంచెం డీప్గా వెళ్తే కన్న తండ్రి అబ్రహాము వదిలేశాడు, కన్న తల్లి పడవేసింది. అర్థమవుతుందండి? కన్న తండ్రి అబ్రహాము వదిలేశాడు, క్లియర్గా ఉంది. అరణ్యంలో వదిలేస్తాడు. కన్న తల్లి పడవేసింది. స్క్రిప్చర్లో పక్కగా రాసిపెట్టి ఉంది అక్కడ. తండ్రి ఏం చేశాడంట? అరణ్యంలో వదిలేశాడు. తల్లి చెట్టు దగ్గర పడవేసింది. కన్న తండ్రి అరణ్యములో వదిలేశాడు, కన్న తల్లి చెట్టు కింద పడవేసింది. యేసయ్య మాత్రం పైనుంచి చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మాత్రం పైనుంచి చూశాడు. దేవునికి స్తోత్రం. నీ తల్లి వదిలేసినా, నీ తండ్రి వదిలేసినా, నీ బంధువులు వదిలేసినా, నీకు ఏ స్థితిలో ఉన్నా, ఎవరు నిన్ను వదిలేసినా యేసయ్య మాత్రం నిన్ను వదిలిపెట్టడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు, నిన్ను విడువను, ఎడబాయను, సదాకాలము నీతోనే. దేవునికి స్తోత్రం. సదాకాలము మనకు తోడయ్యే ఉండే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఇక్కడ చూడండి, గమనించండి, చదవండి. దేవుడు ఆ చిన్నవాడిని చూసి మొరను వినను, వాని మొర వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి ఆగరు నీకేమొచ్చినది, భయపడకము. ఆగరు నీకేమొచ్చింది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ చిన్న పిల్లవాడి మొర అంటే ఏంటండి అయ్యా? నీవు నాకు మొర్ర పెట్టుము, నీవు గ్రహింపలేని ఉందమ్మా లేదా బైబిల్లో? నీవు నాకు మొర్ర పెట్టుమని. ఇప్పుడు ఈ చిన్నపిల్లవాడు మొర్ర పెడుతున్నాడా? చెప్పండమ్మా. చిన్నపిల్లవాడు మొర్ర పెట్టట్లేదు, కానీ వాడి యొక్క ఏడుపుని దేవుడు మొర్రగా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. వాడు ఏడుస్తున్నాడని చెప్తున్నాడా? ఏడుస్తున్నాడని చెప్పట్లేదు. ఏమంటున్నాడు?
వాడు మొర్ర పెడుతున్నాడు. అంటే దేవుడికి ఎలా ఉంటుందంటే, నీ కష్టంలో, నీ బాధలో, నీ దుఃఖంలో, నీ వేదనలో జస్ట్ నువ్వు కన్నీళ్ళు పెట్టి మూలుగుతూ ఉంటే అదే మార్గ ఆయనకి వినిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు ఎవరంటే చూస్తున్న దేవుడు. నీ ప్రతి సమస్యని చూస్తున్న దేవుడు. అంత మాత్రమే కాదు, విడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను నేను చూస్తున్నాను. ఆ స్థితి నుంచి నిన్ను నేను విడిపించబోతున్నా. దేవుని స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం.